మన యొక్క ఫెయిల్యూర్స్. మనం ఎప్పుడైతే ఓడిపోతామో దేవుడు ఆ ఓటమి మన జీవితాలు ఎందుకు ఇస్తాడంటే ఆయన మీద ఆధారపడేలాగా, ఆయనకి దగ్గరగా ఉండేలాగా, ఆయన యందు విశ్వాసం కలిగి ఉండేలాగా, ఆయన యందు మనము వినయం నేర్చుకునేలాగా ఆయన మన జీవితంలో ఫెయిల్యూర్స్, ఓటమి అనేది మన జీవితంలో ఇస్తాడండి. ఓటమి అనేది శత్రువు కాదండి, అది మనకు ఒక ఉపాధ్యుడు. అది కారణం మనం చూసుకున్నట్లయితే దేవుడు మనల్ని వినయ మాత్రంలోకి తీసుకురాడని, మన బలహీనతలను చూపడానికి కాదు, మనము దేవునిపై ఆధారపడేలా చేయడానికి దేవుడు మన జీవితంలో ఫెయిల్యూర్స్ అనేది ఉంచుతాడని ఇది నాతో సెలవిస్తున్నాడండి. 2 కొరింథీయులు 12:9 చూసుకున్నట్లయితే దేవుడు అక్కడ సెలవిస్తాడు కదండి, నా కృప నీకు చాలును. మన బలహీనతలను దేవుడి శక్తి అక్కడ మనకి కనిపిస్తుందండి. ఓటమి తర్వాత మన స్పందన ఎలా ఉంటుందంటే 3 రకాల మనుషులు ఉంటారండి. ఓటమి తర్వాత మనకి కనిపిస్తే 3 రకాల మనుషులు. వదిలేసేవారు, తమ ఇంకెందుకు పనికిరారని అనుకునేవాళ్ళు, మళ్ళీ లేచి తిరిగి పోరాడేవారండి. యెషయా 40:31 చూసుకున్నట్లయితే యెహోవాను ఆశ్రయించి వారు కొత్త బలము పొందుతారని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడి మీద ఆశ పెడితే మీరు మళ్ళీ లేస్తారు, మీరు బలంగా మారుతారని దేవుడు ఈ దినాన నాకు సెలవిస్తున్నాడు. మనం ఒక ఉదాహరణ చూసుకున్నట్టయితే ఒక చిన్న బాలుడు నడవడం నేర్చుకుంటున్నాడు, అతడు మళ్ళీ పడిపోతున్నాడు. కానీ తండ్రి ఏం చేస్తున్నాడు అక్కడ? అతన్ని దండించట్లేదు, అతన్ని చూసి నవ్వట్లేదు. కానీ ఆయన ఆ బాలుడు పడిపోతుంటే ఆయన చేయి అందించి ఆయన లేవనెత్తుతున్నాడు. అదేవిధంగా దేవుడు కూడా ఈ దినాన మన జీవితాలలో కూడా మనం ఓటమి అయ్యి మనం కృంగిన వేళలో దేవుడు మనకు తోడుగా ఉంటాడని సెలవిస్తున్నాడు. ఆయన ఆశ్రయ దుర్గంగా ఉంటాడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం పడిపోతే దేవుడు మనల్ని చూసి తిట్టడండి, మనల్ని చూసి నవ్వడండి, మనల్ని వదిలిపెట్టాడు. దేవుడు మన తిరిగి లేవనెత్తే శక్తియు ఆయనను ఆశ్రయించే భాగ్యం మాకు దయచేస్తాడని ఇది నాన్న సెలవిస్తున్నాడు. ఓటమి అంతం కాదండి, దేవుని ప్రణాళిక మాత్రమే, అదొక భాగము మాత్రమే. చాలామంది మన జీవితంలో అనుకుంటాం ఓటమి వస్తే ఇంకా నా పని అయిపోయింది ఇక్కడ వరకే అని అనుకుంటాము. కానీ మనం చూసుకున్నట్లయితే అనేకులు పరీక్షలో ఫెయిల్ అయినప్పుడు కానీ, వ్యాపారంలో నష్టమైనప్పుడు కానీ, అనారోగ్యంలో మనము ఏమైనా కోల్పోయినా కానీ, మన కుటుంబంలో ఏమైనా సంతోషమైన పోయినా కానీ, ఇంకా మన జీవితాలు ఇంతే అని అనుకుంటాము. కానీ దేవుడు అంటాడు, నన్ను ఆశ్రయించే వారిని నేను దీవిస్తానని ఇది నాతో సెలవిస్తున్నాడు. సామెతలు 24:16 చూసుకున్నట్లయితే నీతిమంతుడు 7 సార్లు పడినను మళ్ళీ లేచుదురని దేవుడు ఇస్తాడు. అక్కడ నీతిమంతుడు పడిపోడని లేదండి, నీతిమంతుడు పడిపోతాడు, పడిపోయిన దేవుడు అక్కడ లేవనెత్తుతాడని సెలవిస్తాడని. ఈరోజు మనం కూడా తెలుసుకోవాల్సింది, మనము ఈరోజు మనం పడిపోయి ఉండవచ్చు, కానీ బయట ప్రపంచానికి కనిపించకపోయినా లోపల మీరు విరిగిపోయి ఉండవచ్చు. కానీ దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి, లేచి నిలబడు, అది నీ అంతము కాదు, అక్కడ వరకే నీ యొక్క గమ్యము, అంతము కాదని దేవుడు సెలవిస్తాడు. మీకు ఆ 7:8 చూసుకున్నట్లయితే నేను పడిపోయినాను లేచేదను, యెహోవా నాకు వెలుగే ఉన్నాడు. మనం పడిపోయినాను లేచేదను అని దేవుడు సెలవిస్తాడని. ఎంత అద్భుతమైన విశ్వాసం ఇక్కడ కనపరుస్తుందో మనం చూడవచ్చండి. మనం పడిపోయిన లేచేదనని విశ్వాసం కలిగి మన జీవితంలో యెహోవా నాకు వెలుగే ఉన్నాడని మనం విశ్వసిస్తే అప్పుడు దేవుడు మనకి అట్టి విశ్వాసం మనకు అనుగ్రహిస్తాడు, అట్టి ఆశీర్వాదాలు మనతో ఉంటాడని దేవుడు సెలవిస్తాడు. అంటే ఆయన ఎల్లవేళలా మనతో ఉంటాడని సెలవిస్తాడు. ఆయన బలము మనలో ఉన్నదని మనం విశ్వసించాలి, ఆయన మన తోడున్నాడని మనం విశ్వసించాలి. మనం చీకట్లో ఉన్నామని అనుకోకుండా దేవుని యొక్క వెలుగు మన మీద ఉన్నదని ఎల్లవేళలు విశ్వసించాలని, మనం నిరీక్షణ కలిగి ఉండకుండా దేవుడు మనతో ఉన్నాడని ఒక ఆశ కలిగి ఉండాలని దేవుడు నాతో సెలవిస్తున్నాడు. 2 కొరింథీయులు 4:8-9 చూసుకున్నట్లయితే మేము నలిగించబడినను నశింపము, పడగొట్టబడినను నాశనం కాలేము. దేవుడు ఇక్కడ మనకేమంటాడండి, మన ఫెయిల్యూర్స్లో మనం నశించినను, అన్నగా దొరకబడినను, ఈ లోకంలో మనము కింది స్థాయికి దిగినను దేవుడు లేవనెత్తుతాడని మనకి సెలవిస్తాడని. నలిగించబడినను నశింపము, పడగొట్టబడినను నాశనము కాదు అంటే ఏమిటండి, అది అంతము కాదు అని దేవుడు మనకు సెలవిస్తాడండి. ఈరోజు మనం అందరం పడిపోయి ఉంటే
ఎవరైనా పడిపోయి అంటే నష్టంలో, వ్యాపారంలో కానీ, మన జీవితంలో కానీ, మనము ఈ లోకంలో మనం పడిపోయి ఉంటే దేవుడు లేవనెత్తుతాడని ఈరోజు నీతో నాతో సెలవిస్తాడని. ఫెయిల్యూర్ అనేది అంతం కాదండి, అదొక ప్రారంభము. దేవుడు మన జీవితాలలో ఒక కార్యం జరిగిస్తున్నాడు, ఒక గొప్ప కార్యం జరిగిస్తాడని మనం విశ్వసించాలి. అటు విశ్వాసంతో ముందుకు కొనసాగాలని దేవుడు సెలవిస్తాడండి. మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూసుకున్నట్లయితే 1:6 చూస్తాం. మీ అందు మంచి కార్యము ఆరంభించిన వాడును దానిని పూర్తి చేయవాడును నేనే అని దేవుడు సెలవిస్తాడు. ఒక మంచి కార్యము ఆయనని ఆరంభించేవాడు, అది పూర్తి చేయవాడు కూడా ఆయనని. మన కళలు కానీ, మన లక్ష్యాలు కానీ, మన గమ్యం కానీ అవన్నీ ఆయన నుండే వచ్చినని దేవుడు ఇది మీతో నాతో సెలవిస్తున్నాడు అండి. పరీక్షలు అనేది మన జీవితంలో ఆయనకు దగ్గరగా ఉండాలని, ఆయనకి ఆధారపడి ఉండాలని, ఆయనతో ఆనుకొని ఉండాలని, ఆయన చెయ్యి విడవద్దు, ఆయన తట్టే మన కన్నులెత్తి ఉండాలని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారండి. మనకి ఎన్నో సమస్యలు వచ్చినను, ఇరుకులు వచ్చినను, ఇబ్బందులు వచ్చినను, అనారోగ్యం కలిగినను దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన తట్టు ఉండడి, ఆయన తట్టు విశ్వాసం కలిగి ఉండడి, ఆయన మీద ఆధారపడి నా కృప నీకు చాలు అన్న దేవుడు ఆశ్రయించిన వాడు ఆయనే అండి. మనం పడిపోయిన చోటే లేవనెత్తు వాడండి. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా, నేను ఓడిపోనయా నీవు నా తోడుండగా, నేను కృంగిపోనయా నీవు నాలో ఉండగా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలచెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలచెదా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, పోనయా నీవు నా తోడుండగా, నేను ఓడిపోనయా నీవు నా తోడుండగా, నేను కృంగిపోనయా నీవు నాలో ఉండగా. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములు నన్ను నిలిపినావే. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములు నన్ను నిలిపినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా, నేను ఓడిపోనయా నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. నన్ను చూచి నవ్విన చోటే నా తలపైకెత్తినావే, నన్ను చూచి దీవించినావే, నన్ను చూచి నవ్విన చోటే నా తలపైకెత్తినావే, నన్ను దూషించిన చోటే దీవించినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావు, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావు. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావు, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావు. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగి
హల్లెలూయా. మన బైబిల్లో చూసుకున్నట్లయితే యోసేపు తన సహోదరులను ఆయనను అమ్మి వేసినప్పుడు, ఆయనను బానిసగా మారినప్పుడు, ఆయన జైల్లో వేసినప్పుడు ఆయన చూసుకోవచ్చండి. ఆయన జీవితం ఒకసారిగా అనుకోవచ్చు, నా జీవితం ఇది ఇక్కడి వరకే అంతం అయిపోయిందేమో, నా పరిస్థితి ఇక్కడి వరకే ముగిసిపోయిందేమో అని అనుకోవచ్చండి. కానీ దేవుడు ఆయన పట్ల చూపిన కృప ఎంతో, ఆయన జీవితంలో ఆయనకు ఎంతో హెచ్చింపబడిందని మనం చూసుకోవచ్చండి. దేవుని ప్రణాళిక వేరే ఉండొచ్చు, మన జీవితంలో మనం ఒకటి అనుకోవచ్చు, కానీ ఆయన ప్రణాళిక మన జీవితంలో వేరే ఉండొచ్చు అండి. అలాగే మనం దావీదును చూసుకున్నట్లయితే అతను గొప్ప రాజుగా జీవించాడని, కానీ కొన్నిసార్లు పడిపోయాడు. ఆయన పాపంలో పడిపోయినప్పుడు ఆయన అక్కడ విఫలమయ్యాడు. కానీ అతను పశ్చాత్తాపం పడి మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఆయన చేరుకున్నాడండి. అలాగే పేతురుని మనం చూసుకున్నట్లయితే 3 సార్లు యేసుని నిరాకరించాడు, కానీ అదొక గొప్ప ఓటమిగా మనం చూడొచ్చు. కానీ దేవుడు అదే పేతురు తర్వాత గొప్ప అపోస్తులుడిగా దేవుడు మార్చారండి. ఇట్టి విధంగా మన ఉదాహరణలు చూసుకున్నట్లయితే దేవుడు మన జీవితంలో కూడా మనము ఫెయిల్ అయినప్పుడు కానీ, నష్టపోయినప్పుడు కానీ, అనారోగ్యంతో ఉన్నాను కానీ, ఇబ్బందులు ఇరుకులు కలిగినాను కానీ దేవుడు మనతో ఉంటాడని సెలవిస్తాడని. ఆయన మన జీవితంలో ఒక పరిస్థితి, ఒక సిచ్యువేషన్ ఉంది, ఒక సిచ్యువేషన్ పెట్టాడు అంటే దేవుడు ప్రణాళిక అక్కడ మన జీవితంలో జరుగుతుందని. ఎవరైతే జీవితంలో దేవుని ప్రణాళిక ఉందో వాళ్ళు ఆశీర్వదింపబడతారని దేవుడు ఇక్కడ సెలవిస్తాడండి. ఈ యొక్క చిన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.